ఒక టీచర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. టీచర్ జాబ్ అంటే వస్తుంది, గంట సేపు క్లాస్ చెప్తుంది, వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ టీచర్ జాబ్ వెనుక సీరియల్ హీరోయిన్ కున్నంత కష్టాలు ఉన్నాయి. అవి చెప్పడానికి ఈరోజు వచ్చేసాను అనమాట. ఒకప్పుడు మేము క్లాస్ రూమ్ కి ఇలా ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేవారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి ఇంతసేపు అవుతున్నా ఒక్కడు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు. మీ శారీ బాగుంది. ఒకప్పుడు అటెండెన్స్ స్టూడెంట్స్ ఎంత బాగా చెప్పేవారంటే నర్సయ్య అంటే ఎస్ సార్, యాదయ్య అంటే ఎస్ సార్, పుల్లయ్య అంటే ఎస్ సార్ అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినంత పద్ధతి చెప్పేవారు. ఇప్పుడు నర్సయ్య అంటే నేను వైన్ షాప్ కూడా వారికి వస్తుండా, అటెండెన్స్ చెప్పరా అంటే నార్మల్ గా మేము వీళ్ళంతా బాగుపడతారని చెప్పి నైట్ అంతా బాగా లెసన్స్ బాగా ప్రిపేర్ అయ్యి వస్తాం. వచ్చి బోర్డు మీద నోట్ చేస్తాం. నోట్ చేసుకుంటే ఒకరితో ముత్యాలు ముగ్గేస్తుంది, ఇంకోదేమో రథం ముగ్గేస్తుంది, ఇంకోదేమో రథం వెళ్ళడానికి రోడ్ వేస్తుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పేవారు. ఇప్పుడు స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడిగితే కామెంట్స్ చెప్తున్నారు అనమాట. ఒకరిని లేపా మా దాంట్లో, అరే రవి నువ్వు లేవరా? ఎస్ మేడం. ఒరే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశాడరా అంటే గాంధీజీకి సాయంత్రం స్నాక్స్ లో తక్కువైందని చేశారు మేడం. స్నాక్స్ లో సాల్ట్ తక్కువైందనో, మార్నింగ్ టీలో షుగర్ తక్కువైందనో, ఉప్మాలో జీడిపప్పు తక్కువైందని చేయలేదు. ఆయన లేడు కాబట్టి సరిపోయింది. ఉంటే ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశానని ఫీల్ అయ్యాడు. నువ్వు కూర్చో. అరే రవి నువ్వు లేరా? ఎస్ మేడం. అరే భూమి విస్తీర్ణం ఎంతరా? 3624 మేడం. 3624 మేడం. మన క్లాస్ లో భూమి అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారా? మీ ఇంట్లో ఏమైనా ఫ్యాషన్ టీవీ చూస్తున్నావు? మా ఇంట్లో టీవీ లేదు మేడం. అవునా, ఎవరింట్లో చూస్తున్నావు? మీ ఇంట్లోనే. మా ఇంట్లో ఎవరు చూస్తారు? మీ ఆయన మేడం. చెప్పడం మర్చిపోయింది. శ్రీముఖి మన స్టూడెంట్. అప్పుడు కొంచెం సన్నగా ఉండేది, కొంచెం తినమ్మా అని చెప్పాను. గ్యాప్ లేకుండా తిన్నట్టుంది. గ్యాప్ లో దూరినంత అయిపోయింది. ఒకప్పుడు బాగా చదువుతుందని చెప్పి ఒక బుక్ ఇచ్చా. బుక్ ఎండ్ వరకు చదవమ్మా చాలా బాగుంటది అంటే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఎండలో ఎందుకు మేడం, నీడలో చదివితే ఎండలు అసలు 40 degrees ఉన్నాయి. ఒకప్పుడు స్టూడెంట్స్ ని లేపి పిఎస్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ మేడం అని. ఇప్పుడు లేపి పిఎస్ ఏంటో చెప్పరంటే పటాస్ అని చెప్తున్నారు. ఇంకా మొన్న ఎగ్జామ్స్ పెట్టాం స్కూల్లో. వాళ్ళు రాసిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే కౌరవులు పాండవుల మధ్య యుద్ధం రాయారంటే కాలకేయ ప్రభాస్ మధ్య యుద్ధం రాశాడు ఒకడు. అడవుల వల్ల ఉపయోగాలు ఏంటంటే తొప్పలకు దూరొచ్చు మేడం అంట. ఇంకోటి రాణి రుద్రం దేవి గురించి రాయారంటే అసలు పేరు అనుష్క శెట్టి, ముద్దు పేరు స్వీటీ మేడం అంట. ఒరే గంగా నది గురించి రాయరా అంటే లారీని తీసిన గంగ గురించి రాశాడు. ఇంకా వీళ్ళకి పాటలు చెప్పడం కంటే చిన్నపిల్లలకి వెళ్ళి లెక్కలు చెప్దాం అనుకుని ఒక చిన్న స్కూల్కి వెళ్ళా. ఒక లేప, అరే లేగరా? ఎస్ మేడం. ఒరే నీ పాకెట్ కి హోల్ ఉంది, దాంట్లో 4 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కాయిన్స్ మిగిలాయి? ఇంకేముంటుంది మేడం? బొక్క అంట. ఇంకొని లేప, అరే నువ్వు లేగరా? ఎస్ మేడం. అరే అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? పెరగడానికి మేడం అంట.